హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రోలు సినిమాతో ఫుల్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ స్టార్లు అలాగే డైరెక్టర్లను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. సుకుమార్, నాని, రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారంతా కూడా కమిటీ కుర్రాల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ సైతం కొత్త కుర్రోలు చేసిన ఈ చిత్రం మీద ప్రశంసలు కురిపించేశారు. అలా వెండితెరపై నిర్మాతగా నిహారిక మొదటి సక్సెస్ ను అందుకుంది. అది కూడా మామూలు సక్సెస్ కాదు. అసలు హిట్ అన్నదే కరువైన ఈ తరుణంలో ఓ క్లాసిక్ హిట్ లా కమిటీ కుర్రోలు నిలిచింది. నిహారిక తీసిన వెబ్ సిరీస్లు ఎన్నో హిట్ అయ్యాయి. కానీ ఆమె తీసిన ఈ మొదటి సినిమా వెండితెరపై ఆమెను నిర్మాతగా నిలబెట్టేసింది. అయితే నిహారికకు మాత్రం నటిగా ఉండటమే ఎక్కువగా ఇష్టమట. నటించడం అంటేనే చాలా ఇష్టమని నిహారిక చెబుతూ పాత రోజులను గుర్తు చేసుకుంటుందట. అది 11th స్టాండర్డ్ చదివే రోజులట. కార్తికేయ, అఖిల్ కాంబోలో ఓ షార్ట్ ఫిల్మ్ అనుకున్నారట. తన కోసం వాళ్ళిద్దరూ సంప్రదించారట. తనకు నటన అంటే చాలా ఇష్టమని వాళ్ళిద్దరూ షార్ట్ ఫిల్మ్ కోసం అడగడంతో అప్పటికే పంటికి బ్రేసెస్ వేయించుకుందట. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం వాటిని తీయించుకుని మరీ నటించేసిందట. తీరా ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత రాజమౌళి బాంబ్ పేల్చాడట. దీన్ని రిలీజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని జక్కన్న అన్నారట. అలా తన మొదటి అనుభవాన్ని, కెమెరాను ఫేస్ చేసిన రోజుల్ని గుర్తు చేసుకుంది నిహారిక. ఈ మెగా ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమాలు నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఓటీటీలోనూ కొత్త కంటెంట్ ను ప్రొడ్యూస్ చేసే పనిలో ఉంది. ఇప్పుడైతే కమిటీ కుర్రోలు విజయాన్ని ఆస్వాదిస్తుంది. అంతా కొత్త వాళ్లతో నిహారిక చేసిన ఈ ప్రయోగం అందరినీ మెప్పించేసింది. ఆడియన్స్ ఈ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టేలా కూడా ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.